హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శామ్స్ వైబ్స్. ఈరోజు మాకు చాలా స్పెషల్ డే. ఫైనల్లీ తిరుమల జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ వ్లాగ్లో మీరు ట్రావెల్ మాత్రమే చూడరు, మా ఫ్రెండ్స్తో హ్యాపీనెస్ ఎలా ఎక్కామంటే మా కష్టాలు ఇష్టాలు మొత్తం ఎవ్రీథింగ్ ఐ విల్ షో యూ. ఇంకా స్టార్ట్ చేద్దామా మరి? తిరుమల అంటే ఎవరికి నిద్ర వస్తుంది చెప్పండి, అది కూడా అసలు ఫ్రెండ్స్తో ట్రిప్ అంటే తిరుమలకి ఇంకా నిద్రపోతామా, ఇంకా కల్లో కూడా అదే గుర్తొస్తూనే ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే యాజ్ టీస్గా లేసేసి ఇంకా బుక్ అయితే ఓపెన్ చేసిన కంటెంట్ రాసుకుందామని చెప్పి బిస్మిల్లాహిర్రహమానిర్రహీం అని బుక్ అయితే స్టార్ట్ చేసి కంటెంట్ మొత్తం అయితే రాసుకున్న, ఎలా పిక్స్ తీసుకోవాలి, ఎలా వీడియోస్ తీసుకోవాలి, కంటెంట్ ఏం చెప్పాలి అని చెప్పి మొత్తం రాసుకునే లోపలికి 4 అయిపోయింది అనమాట. ఫోన్ ఎవరిది అనుకుంటున్నాను, మా తమ్ముడిది అనమాట. ఇంకా యాజ్ టీజ్ ఫాస్ట్గా అయితే బ్రష్ చేసి ఇంకా తహజుద్ నమాజ్ అయితే చేస్తున్నాను అనమాట. బికాజ్ నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను కొన్ని విషయాలు, ఇంకా అవన్నీ నెరవేరాలని చెప్పి. ఇంకా అల్లా ఇంకెవరున్నారు చెప్పండి మనకి. ఇంకా మంచిగా అయితే నమాజ్ చేసుకొని ఖురాన్ కాసేపు చదివేసి తర్వాత ఫజర్ నమాజ్ కూడా చదివేసిన అనమాట. ఇంకా మనమైతే ముందు రోజు ప్యాకింగ్ చేయలేదు కాబట్టి మొత్తం ప్యాకింగ్ అయితే చేసుకున్నాము. మా మమ్మీ అయితే ఇంత అవసరమా, ఉండే 2 రోజులు 3 రోజులకి ఏందో అన్నీ సర్దుకొని పోతున్నాం అనింది. ఇంకా మనమైతే ఆడవాళ్ళం అస్సలు తగ్గమన్నమాట. ఏందో వేసినా వేయకపోయినా లగేజ్ మాత్రం గట్టిగా కనిపించాలి. ఇంకా ఫ్రెష్గా అయితే స్నానం చేసి సోకులు అయితే పడ్డాను. ఇంకా మా ఫ్రెండ్ హెయిర్ లీవ్ చేసాయంటే ఇంకా క్లిప్ పెట్టుకొని ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి మా తమ్ముడిని అయితే ఫాస్ట్గా నిద్ర లేపేసిన. ఇంకా మామూలుగా అయితే వాడు కూడా జిమ్కి వెళ్తాడు. ఇంకా ప్రతిదానికి మనం ఏం చేయాలనుకున్నా కానీ మా మమ్మీ అయితే ఎదురు రావాలి. ఇంకా మా మమ్మీ ఎదురు వచ్చేసింది. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామన్నమాట. నన్ను దింపేసి నేను బస్సు ఎక్కేదాకా ఉండి తర్వాత వాడైతే జిమ్కి కూడా పోవాలన్నమాట. మా తమ్ముడు అసలు ఎర్లీ మార్నింగ్ లేచి నా కోసం ఇంతలా కష్టపడుతున్నాడు. ఇంకా అక్క కోసం మా మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి. ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇంకా మాకైతే గర్ల్స్కి ఫ్రీ బస్సెస్ కాబట్టి ఇంకా మేము 4 మెంబర్స్ అయితే ఫ్రీ బస్ అయితే ఎక్కేసినాం అనమాట ఫాస్ట్గా. ఇంకా అర్షియా అయితే బిస్కెట్స్ తెచ్చింది, ఆరామ్సే మంచిగా అయితే బిస్కెట్స్ తింటూ టైంపాస్ చేసాం. ఇంకా వీడియోస్ అలా అన్నీ తీసుకుంటా ఉన్నాం. ఇంకా ఫైనల్లీ తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. అప్పటికే మాకైతే ఫుల్ ఆకలి వేసేస్తుంది. మార్నింగ్ నేను 2 ఇడ్లీస్ తిన్నా కానీ నాకైతే ఫుల్ ఆకలి వేసేసింది అనమాట. ఇంకా కూర్చొని ఫుల్గా కుమ్మేసినాం. ఇంకా పూజీ కూడా ఇంకా అప్పటికి రాలేదు, తనైతే బెంగళూరు నుంచి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది అనమాట పాపం. ఇంకా మాకంటే చాలా కష్టం తనకి బెంగళూరు నుంచి అంటే. ఇంకా అలిపిరి నుంచి బస్ స్టాండ్ నుంచి అలిపిరికి మేము ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఆ లోపల ఇంకా పూజీ కూడా వచ్చేసింది. పూజీ అయితే ఒక ఆట ఆడుకుంది, నన్ను అక్కడున్నా ఇక్కడున్నా అని చెప్పి. ఫైనల్లీ తనని అయితే క్యాచ్ చేసుకొని ఇంకా ఎస్ఎస్డి టోకన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అప్పటికి చాలా క్రౌడ్ అంటే చాలా ఉన్నారు. అప్పటికి మాకు చాలా టెన్షన్ అయిపోయింది, ఏంట్రా నైనా దొరకతాయో లేవా అని. అది కూడా సాటర్డే రోజు అనమాట. నిజంగా ఈ క్రౌడ్ని చూసి వెయిటింగ్ ఇవన్నీ వర్త్ అనమాట. ఎందుకు అనుకుంటున్నారు, కొన్ని అద్భుతాలు చూడడానికి మాత్రం వెయిట్ చేయక తప్పదనమాట. ఆ అద్భుతం ఏంటనుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామిని చూడాలంటే అసలు ఆ 5 మినిట్స్ కూడా నిజంగా ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ లోపల ఈ క్రౌడ్లో అయితే మా హారిక ఒక గింగరం లాగా తిరిగిపోయింది అనమాట. చాలా కష్టపడ్డాము. మేము ఇంత కష్టపడితే సాయి అయితే చాలా ఈజీగా లైన్లో కూడా నిలబడకుండా అలా వచ్చి అలా తీసేసుకున్నాడు అనమాట 5 మినిట్స్లో. అసలు నిజంగా అదృష్టం అంటే తనదనిపించింది ఆ మూమెంట్లో. కొన్ని అదృష్టం అంటే మనం అనుకోమన్నమాట, కొన్ని అట్లాగే జరిగిపోతాయి. 5 మినిట్స్లో టికెట్ దొరకడం ఏంట్రా నాయనా అనుకున్నాం. ఇంకా దొరికింది. మంచిగా అయితే హ్యాపీగా కోకోనట్ వాటర్ తాగేసి ఇంకా బ్యాగ్స్ అన్నీ లగేజ్ అన్నీ పెట్టేసినామన్నమాట, పైకి పంపించేద్దామని చెప్పి. ఏవి మాతో ఉంచుకోలేదు, ఎందుకంటే మెట్లు ఎక్కడమే చాలా కష్టం నిజంగా మాకు. ఇంకా ఆ లోపల మంచిగా ఆకలేసింది. మళ్ళీ అయితే ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అందరం లైట్గా. ఇంకా పసుపు కుంకుమ వీడియో తీసుకుందాం అనుకుంటే నాకైతే ఆయన అవార్డు ఇస్తున్నట్టు ఇచ్చాడనమాట. ఇంకా అవన్నీ అట్లా నవ్వుకుంటూ చాలా అంటే చాలా మెమరబుల్గా ఉన్నింది. ప్రతి షాట్ని అయితే క్యాప్చర్ చేయలేకపోయాను, బట్ ఉన్న వాటిలో అయితే చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉన్నింది. ఇంకా మంచిగా అయితే పసుపు కుంకుమ అయితే మెట్టుకు పెట్టుకుంటా వెళ్ళాను. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం అయితే ఫుల్ తింటూనే పైకి వచ్చామన్నమాట. అసలుకి చాలా అలసిపోయాము, వీడియోస్ ఏమి తీసుకోలేదు, మెట్ల దగ్గర అంతా అలసిపోయాము. ఇంకా ఫైనల్లీ మేమైతే మోకాల్ పర్వతం దగ్గరేమో కాఫీ తాగాము. మళ్ళీ ఇంకా కింద ఎక్కడ తాగలేదు అనమాట. ఫుడ్ అయితే నాన్ స్టాప్ అనమాట. ఓఆర్ఎస్లని మజ్జిగలని బొబ్బట్ల కోసం అయితే ఎంత వెయిట్ చేసామో. ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని మంచిగా అయితే తిరుమల మెట్లన్నీ సక్సెస్ఫుల్గా ఎక్కేసినాం.
నిజంగా కష్టం ఉండాలి, అప్పుడే వాల్యూ తెలుస్తుంది దేని గురించి అయినా. అప్పుడు అర్థమైంది నాకు. ఇవాళ జర్నీ కంప్లీట్ అయిపోయింది. రేపు దర్శనం మొత్తం తిరుమల చూసేద్దాం, ఓకేనా? ఎలా రూమ్ తీసుకున్నాం ఏంటి సంగతి అని. మేమైతే చాలా కష్టపడ్డాం. సో రెస్ట్ తీసుకోవాలి కదా, ఇంకా పార్ట్ 2లో చూసేద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా.